హాయ్. హాయ్. స్మాల్ ఫేవర్. ఇన్స్టిట్యూట్లో ఒకడు బాదర్ చేస్తున్నాడు. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు, నువ్వే లిఫ్ట్ చేయి. హాయ్ దివ్య, ఏంటి డ్రెస్ త్వరగా వెళ్ళిపోయావా? ఈరోజు డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసు. హలో, ఎవరు? కట్ చేశాడు. నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా, పోలీస్ వరకు ఎందుకు? ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా? మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు. సార్, తన పేరే సమీర. మనం చెప్పింది తన గురించే. కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరో కాదురా, కౌంట్ ఇంపార్టెంట్. లిస్టు చాలా పెద్ద సార్. ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి సార్. ఆ ఎవిడెన్స్లతో మనకు పనేటి? ఆ లాక్కోడాలు పీక్కోడాలు వాళ్ళ తలనొప్పి. ఓపెన్గా మాట్లాడుతుందా? ఎస్ సార్. మొబైల్లో సరిగా తెలియట్లేదు. బాగుంటుందా మరి? బాగుంటుంది సార్. దాని బాధ గురించి తర్వాత. బాగోకపోతే అన్ని గంటలు దాన్ని ఆవిడ చూస్తాడు. ఓకే సార్. మూర్తికి డీటెయిలింగ్ చేయి. అలాగే సార్. ఓకే. హాయ్. వెళ్దామా? ఐ థింక్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. మార్నింగ్ తన ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. మేము చెప్పాం కదే తను చాలా మంచోడని. హాయ్. థ్యాంక్ యూ. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇఫ్ నాట్ పర్సనల్, ఒకటి అడగొచ్చా? యా. ప్రియురాలు ఏంటి? నథింగ్ పర్సనల్. ఫ్యూచర్లో ఐ వాంట్ డైరెక్ట్ ఫిల్మ్, లవ్ స్టోరీ. జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం అంతే. సో నైస్. కెన్ ఐ టేక్ ఎ పిక్చర్? షూర్. బుడగలనిత ఎపిసోడ్ సెన్సేషనల్ వ్యూయింగ్. సబ్స్క్రైబర్స్ నెంబర్ చూడండి. అవును సార్. న్యూస్ అయినా ఎంతో కొంత సెన్సేషన్ లేకపోతే వ్యూవర్షిప్ ఉండట్లేదు సార్. కరెక్టే కదా మరి? మీరన్నట్టే సెక్స్ క్రైమ్ కి మించిన న్యూసే లేదు సార్. చెప్పానుగా ముందే, దాన్ని ఫాలో అయిపోవడమే. ఓకే సార్. ఏం చూస్తున్నావురా? ఫోన్లో ఎవర్రా పిల్ల? ఫస్ట్ అవర్లోనే దాని పిక్స్ చూస్తున్నావంటే నేనైనా బోరు కొట్టి ఉండాలి, లేదా అమ్మాయి మీద అంత కోరికైనా అయి ఉండాలి. అదేం లేదు సార్, మా పై ఫ్లాట్లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు. ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది. నిజం చెప్పు. అది కాదు సార్. తప్పేముంది లేరా, కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే. చలం ఊరికే అనలేదురా, పక్కలెక్కని ప్రేమలు ప్రేమలే కావని. మనం నచ్చాలే గాని ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్లే వస్తారు. హాయ్. బిజీగా ఉన్నావా? లేదు. ఈ మూవీ చూసావా? నీకు చూపించాలనిపించింది. ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ. ఒకరి గురించి ఒకరికి ఏం తెలీదు, కానీ కలిసినప్పుడల్లా చూద్దాం. ఆగు, ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నావు? చూడు, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం. సో ఎలా అనిపించింది? మోర్ దెన్ లవ్ నాకు కొంచెం సెక్షువల్గా అనిపించింది. డిఫరెన్స్ ఏంటి? చెప్పడానికి ఏం లేనప్పుడు మేబీ సెక్స్ ఇస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా. ఉంటే లైఫ్లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి. నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ తీ. ఐ విష్ యూ టు బి ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్. యాక్చువల్లీ యూ స్మెల్ వెరీ డిఫరెంట్. ప్రతి మనసులో కొన్ని రూపాలుంటాయని, అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు. ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది? అయినా చూడాలి కదా మేడం. ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. నా వల్ల కాదు ప్రకాష్, ఇలానే ఉండని. నేనొకటి చెప్తా, నువ్వు చేస్తావా? దివ్యాని బెళ్ళికలు. ఒకరోజు నేను ఉండను ప్రకాష్. ఆ రోజన్నా తను నీతో ఉండాలి. నా కూతురు కాకపోయినా తను నీ కూతురే. నా మాట విని దివ్యాని బెళ్ళికలు, తనతో మాట్లాడు. ఓకేనా?
హాయ్ దివ్య. ఫ్రెండ్స్తో ఎందుకు, మన ఇంటికి వచ్చేయచ్చుగా. ఇప్పుడెందుకు నేను? చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు? మీ నాన్న ఎక్కడని ఎవరైనా అడిగితే సమాధానం ఉండేది కాదు. నీకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను, కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది. నాకు అలవాటైపోయింది. నీకు ఇప్పుడు కొత్తగా ఎందుకు? ఏం జరిగిందో తెలుసుకోవా? చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది? సార్, సమీర వచ్చింది. హాయ్ సార్. ఈయన తెప్పించమంటావమ్మా? లేదు సార్. నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా, సార్. కొంచెం ఎమోషనల్ అవుతుండాలి, ఏడుస్తూ ఉండాలి, చాలా బాధపడిపోతూ ఉండాలి. ఓకే సార్. ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా. ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు, ఇప్పుడు మేము ఉన్నాం. చాలా మంది సార్. తెలుగులోనే తిట్టమ్మా, ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు మా యాంకరు ఏడద్దమ్మా ఏడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది, అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు. నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే. అందరు ఎవిడెన్స్ లో ఉన్నాయి సార్, ఒక శేఖర్ది తప్ప. వాడు నమ్మించి ఎవిడెన్స్ లో కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్. శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా? ఎస్ సార్. ఓ పని చేయి, అదే రెస్టారెంట్ లో కలిసేవాళ్ళమని చెప్పు. ఎందుకంటే ఆడి రెస్టారెంట్కి ఆడు రాలేదని చెప్పలేడు కదా, అక్కడ దొరుకుతాడు. ఓకే సార్. లోలిత డివిడీ అడిగావు కదరా, మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు, కానీ నువ్వు వెళ్ళు, నేను చెప్తా. సరే అయితే. ముందు మూర్తిని కలు, అతను ఏం మాట్లాడాలో చెప్తాడు, అది ఫాలో అయిపో. ఓకే సార్. మూర్తి దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే సార్. ఉంటాను సార్. హాయ్. లోలిటా చూసావా? ఏమైంది, ఎలా ఉన్నావు? ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్రాబ్లమా? మరి ఇంకేంటి ప్రాబ్లం? వాడు మళ్ళీ వచ్చాడా? మరి ఏమైందో చెప్పొచ్చు కదా. నాన్న వచ్చారు. నాన్నే కదా, దానికెందుకు? ఐమ్ సారీ, ఐ థింక్ ఇట్స్ పర్సనల్. నేను వెయిట్ చేస్తాను. ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం. ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు. యూ నీడ్ సమ్వన్. జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పడకూడదు అనుకుంటాం, కానీ అలాంటి వాళ్ళకే కూతురుగా పుడతాం. నువ్వు నేను తప్ప ఇంకెవరు లేని ప్లేస్కి వెళ్దామా? హాయ్ దివ్య. ఎక్కడున్నావు? ఊరు వెళ్తున్నాను. చెప్పలేదు. అంటే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఎప్పుడు వస్తావు? ఒక 2 డేస్లో వచ్చేస్తాను దివ్య. హలో. నిజంగానే 2 డేస్లో వచ్చేస్తావా? నీ వాయిస్ కట్ అవుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. మా ముగ్గురికి యాక్షన్ షోలో జాబ్ వచ్చింది. సో ఫ్లాట్ వెకేట్ చేసి నానక్రమ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నాం. నువ్వు కూడా వచ్చొచ్చు కదా మాతో పాటు. అవునే, ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, నువ్వు జాయిన్ అయిపో. అక్కడే ఎవడో మేనేజర్ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యూఎస్కి పంపిస్తాడు. ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోతుంది కదా, వచ్చేసి మాతో పాటు. ఎప్పుడూ లేని భయం, బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఎక్కడికే? ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్. లోపలికి రా. కోపం వచ్చిందా? కోపం దేనికి? ఇంకో 2 రోజులుంటే నేనే వెళ్ళిపోతాను. సో నువ్వు 1 వీక్ తర్వాత వస్తే నాకేంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు. అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు?
కలిసి కొన్ని నెలలే అవుతుంది కదా. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకు ఎందుకు ఇంత పెయిన్ఫుల్గా ఉంది. కాన్వకేషన్కే కదా, మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు? పోనీ ఒక పంచి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను, లేదా నువ్వే నా దగ్గరికి వచ్చి. ఐ హ్యావ్ ఎ విష్. నేను వెళ్ళే ముందు మన ఇద్దరంని ఫ్లాట్లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టు స్పెండ్ ద డే విత్ యూ. సరే. వాట్ ఈస్ లవ్? నాకు మాత్రం ఒక మనిషిని చూసినప్పుడు జీవితాంతం తనతో బ్రతకాలనిపించడంలా. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నా ఫీలింగ్ అదే. రేపు అనేది వీ డోంట్ నో. అట్లీస్ట్ కొన్ని రోజులైనా నీతో